సండే ఈజ్ షాపింగ్ డే. మా ఫ్యామిలీ వరకు సండే అంటే షాపింగ్ డే అనమాట. అంటే షాపింగ్ అంటే పెద్ద పెద్దగా ఏం కొనేవండి మేము. ఏవో చిన్న చిన్న షాపింగ్లు అనమాట మావన్నీ కూడా. ఓకేనా. యాక్చువల్గా ఈ సండే అంటే ఎవ్రీ సండే మాకు ఉంటుంది. ఆ సండే బయటికి వెళ్ళడం కోసం మేము మా వారిని, మా పిల్లలు, నేను, మా వారిని వారమంతా కూడా బతిమలాడుకుంటాం. ఒక దేవుళ్ళ చూస్తామన్నమాట. కానీ ఆయన ఏమో ఏది కావాలో అదే కొనిపిస్తా అంటారు. మేమేం అడిగినా ఆయన చేయరు. ఎందుకంటే ఆయన కసాయి కాబట్టి. ఈ వీడియో చూసినాక మా ఆయన ఇంటికి వచ్చి నాకు ఇస్తాడు చాలా గట్టిగా ఒక కోటింగ్. ఎందుకంటే నేను కసాయినా అని అంటారు. ఎస్ యు ఆర్ కసాయి. ఓకే, టాపిక్లోకి వచ్చేస్తే సండే అయితే షాపింగ్కి వెళ్ళాం. బికాజ్ ఆఫ్ మా ఇంట్లో గ్రోసరీస్ అన్నీ కూడా స్టాక్ అవుట్ అయిపోయినాయి. అవన్నీ మళ్ళీ మేము స్టాక్ ఫుల్ చేసుకోవడానికి డీమార్ట్కి అయితే వెళ్ళామన్నమాట. డీమార్ట్ ఎప్పుడైనా సరే మేము పొద్దున్నే ఓపెనింగ్ టైంకి వెళ్ళిపోతాం. ఎందుకంటే తర్వాత రష్ తట్టుకోవడం మా వల్ల అస్సలు కాదు కాబట్టి. ఇంకా 8కే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతాం కాబట్టి టిఫిన్ కూడా బయట చేసేస్తాం అనమాట. ఈ హోటల్లో టిఫిన్ అయితే సూపర్గా ఉంది, నిజం చెప్తున్నా. మన విజయవాడలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఎప్పుడైనా డీమార్ట్ పరిసరాల్లో టిఫిన్ చేయాలి అంటే ఈ హోటల్కి చక్కగా వెళ్ళిపోవచ్చు. నాకైతే సూపర్గా నచ్చింది. నేను ఇడ్లీ అండ్ టమాటా బాత్ తిన్నాను. మా అబ్బాయి అయితే గారె తిన్నాడు, మా వారైతే పూరి తిన్నారు. ఓకే, అండ్ తర్వాత టిఫిన్ చేసేసినాక మేము డీమార్ట్కి అయితే వెళ్ళాము. డీమార్ట్లో మాకు కావాల్సినవన్నీ చూసుకున్నాక సెకండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ కూడా చూసాం. సెకండ్ ఫ్లోర్లో మీ ఫేవరెట్ ప్లేస్ ఏంటో నాకు చెప్పండి. నా ఫేవరెట్ ప్లేస్ అయితే టెడ్డీ ఉంటుంది కదా, టెడ్డీస్, అదే కిడ్స్ ప్లే ఏరియా ఉంటుంది చూసారా, ఆ ఏరియా అండ్ ఈ కప్స్ ఏరియా. ఈ రెండు నా ఫేవరెట్ అనమాట. ఎందుకంటే కప్స్ ఉంటాయి అండ్ ఈ హ్యాండ్ బ్యాగ్ ఎప్పటి నుంచో కొనుక్కోవాలనుకుంటున్నా బట్ కొనలేకపోతున్నా నేను. అండ్ కప్స్ ఇక్కడ మా అబ్బాయికి మా అమ్మాయికి చిన్నపాటి వారు జరుగుతుంది. ఎందుకో తెలుసా, అదేమో ఆ చైర్ కావాలంటది, వాడేమో దాని పైన పెట్టేశాడు. మా అమ్మాయి ఆ చైర్ కొనమని మా అమ్మ అంక చూస్తుంది, కానీ మేము ఆ చైర్ కొనలేకపోతున్నాం. ఓకే, కొనలేకపోతున్నాం అంటే ఇప్పుడే వాళ్ళకి ఎందుకు చైర్స్ అని. ఓకేనా, నెక్స్ట్ టైం చూద్దాం. అండ్ అది మా వారు ఇక్కడ నాకు షూ కొనిపెట్టాడు. ఎందుకంటే నా బర్త్డే ఉంది కదా, అందుకోసమని నాకు షూ కొంటున్నారనమాట. అండ్ ఆ షూ తీసేసుకొని గ్రాసరీస్ తీసేసుకొని డీమార్ట్లో బిల్లింగ్ చేసుకొని అక్కడి నుంచి అటు షాపింగ్కి వెళ్ళాను. మా వారు నన్ను తీసుకెళ్లారు. విజయవాడలో ఉన్న స్టైల్ యూనియన్కి నన్ను షాపింగ్కి తీసుకెళ్లారు. ఈ 2 టాప్స్ వెళ్ళిన వెంటనే 2 సెకండ్స్లో మాకు ఈ 2 టాప్స్ నచ్చినాయి, నాకు మా హస్బెండ్కి. అండ్ ఆయన ట్రై చేసేమన్నాడు, వెంటనే ట్రై చేసేస్తే. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి నా సైజ్ లేదట, మన సైజులో అయితే తొందరగా దొరకవు కదా, అందుకని. సెకండ్ టాప్ అయితే XXL సైజ్ ఉంది, కావాలని కొంచెం XXL తీసుకున్నా లూజ్గా ఉండాలని. ఇంకా అది అక్కడ నుంచి బిల్ ఏం చేసుకొని ఇంటికైతే వచ్చేసాం మేము. మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్.